నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 18, 2025 శుక్రవారము. ఈరోజు స్పెషల్ గుడ్ ఫ్రైడే. అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం కృష్ణపక్షంలో సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 1 నిమిషానికి, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 29 నిమిషాలకు. ఈరోజు తిథి పంచమి సాయంత్రం 5 గంటల 4 నిమిషముల వరకు. తదుపరి షష్ఠి తిథి ప్రవేశము. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రము ఉదయం 8 గంటల 15 నిమిషముల వరకు. తదుపరి మూలా నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము సాయంత్రం 5 గంటల 1 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 45 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 8 గంటల 31 నిమిషం నుండి ఉదయం 9 గంటల 21 నిమిషం వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 12 గంటల 40 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషముల వరకు. రాహుకాలము ఉదయం 10 గంటల 42 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషముల వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 55 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 25 నిమిషముల నుండి తెల్లవారి 5 గంటల 13 నిమిషముల వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 14 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 50 నిమిషముల నుంచి 12 గంటల 40 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. ఏప్రిల్ 18, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితి ఎలా ఉండబోతోంది, దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో గ్రహస్థితి ముందుగా సూర్యుడు మేషరాశిలోను, చంద్రుడు తులారాశిలోను, తులారాశిలో చిత్తా నక్షత్రం స్వాతి నక్షత్రంలోనూ సంచారం చేస్తున్నాడు. బుధుడు మీనరాశిలోను, శుక్రుడు మేషరాశిలోను, మంగళుడు మిథున రాశిలోను, బృహస్పతి మేషరాశిలోను, శని కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను, కేతువు యథావిధిగా కన్యారాశిలోను సంచారం చేస్తున్నాడు. అయితే ఈ గ్రహ ఫలితాలు మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే, గ్రహ ఫలితాల్లో శుక్రుడు బృహస్పతి శుభయోగంగా వీరికి గోచరిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి సామాజిక ఫలితాలు వ్యాపార ఉద్యోగ రంగాల్లో వీరికి ప్రతిష్ట పెరుగుతుంది. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఏర్పడుతుంది. ఏదైనా ఒప్పందాలు కనుక చేసుకోవాలన్నా, అగ్రిమెంట్లు చేసుకోవాలన్నా ఈరోజు చక్కని ఫలితాన్ని వస్తుంది. కాబట్టి వెంటనే ఆ ఏర్పాటు ఈరోజు చేసుకోండి. ఈ శుక్ర బృహస్పతి బలంతో మీరు ఈరోజు ఏ కార్యం తలపెట్టినా అది ఉత్తర ధనపరంగాను విజయపరంగాను కూడా ఉండబోతోంది. ఆత్మవిశ్వాసంతో ఈరోజు ముందడుగు వేస్తారు. కాబట్టి ఈ రోజుని వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, శుక్రగ్రహ శాంతి కోసం పూజ చేయించుకోండి. తెల్లని వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. మీకు చెప్పదగిన పరిహారము, మంత్రము ఓం శుక్రాయ నమః. ఈ మంత్రాన్ని 16 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి, చంద్రుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మానసికంగా మీకు అసంతృప్తి కలుగుతుంది, ఒత్తిడి కలుగుతుంది, చిత్తభ్రమణకు లోనవుతారు. అంటే అస్తవ్యస్తంగా ఉంటుంది. ఆరోగ్యం అస్సలు బాగుండదు. దీనిలో మీరు ఏ అనుకున్న పనులైనా సరే వెనక్కి వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. ధనం వృధా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు శివాలయంలో మీ పేరిట అర్చన చేయించుకోండి. నీలిరంగు పుష్పాన్ని శివాలయంలో సమర్పించండి. అయితే మంత్రము ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు శివాలయంలో కానీ మీ ఇంట్లో కానీ చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి, మంగళుడు మీ రాశిలో శక్తివంతంగా ఉన్నాడు. దానివల్ల మీరు ఈరోజు ధైర్యంగా ప్రవర్తిస్తారు. ధైర్యంగా ఏ నిర్ణయాలు తీసుకున్నా సక్సెస్ అవుతాయి. అయితే సామాజిక పరంగా చూసినట్లయితే క్రియేటివిటీ పనులలో మీకు మంచి గుర్తింపు వస్తుంది. స్నేహితుల సహకారం కనబడుతుంది. విద్యార్థులు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆర్థికంగా ఈరోజు లాభాలు. దాంతోపాటు కుటుంబం ఆనందంగా ఉంటుంది. వ్యాపారస్తులు కానీ ధనపరంగా ఎవరైనా ఏదైనా చేసుకున్నట్టయితే ఈ రోజున అసలు వృధా చేసుకోకండి. వెంటనే ధనానికి సంబంధించినటువంటి పెట్టుబడులు కానీ ప్రయత్నాలు కానీ చేసేసుకోండి. మంచి రోజు ఈరోజు. అయితే మీకు చెప్పదగిన పరిహారము,
వినాయక పూజ చేసినట్టయితే మరింత మనోనిబ్బరంతో ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం గం గణేశాయ నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితి చంద్రుడు 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దీనివల్ల ఏంటంటే మీకు మానసిక స్థైర్యం కొంచెం తగ్గే అవకాశం కనబడుతోంది. దాన్ని పెంచుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే సామాజిక పరంగా చూసినట్లయితే పాత సమస్యలు పరిష్కారానికి వచ్చే అవకాశం గోచరిస్తోంది. వృత్తిలో పురోగతి కనబడుతుంది. ప్రయాణాలు ఫలవంతమవుతాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కుటుంబ పరంగా చూసినట్టయితే ఆనందంగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారాలు దుర్గా అమ్మవారి పూజ చేయండి. దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. అమ్మవారికి ఈరోజు నారింజ రంగు పువ్వులను కనుక సమర్పించినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన మంత్రము ఓం దుమ్ దుర్గాయ నమః. దీన్ని 9 సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి గ్రహస్థితి సూర్యుడు అత్యంత బలంగా ఉన్నాడు. ప్రతిష్ట అధికారాన్ని అంటే సంఘంలో ప్రతిష్ట గౌరవాలు అధికారాన్ని కూడా ఇవ్వబోతున్నాడు. మీరు ఏ ప్రయత్నం చేసినా ఈరోజు చేసుకోండి. అయితే సామాజిక పరంగా చూసినట్టయితే ఈరోజు శ్రమిస్తేనే కానీ మీకు ఫలితం కనబడటలేదు. ముఖ్యంగా ఉద్యోగంలో ఈరోజు మీ ప్రతిభను బయటకు తీసే అవకాశం కనబడుతుంది. కుటుంబంలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా అవి సమసిపోతాయి. ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ తప్పనిసరిగా చేసుకోండి. చిన్ని మంత్రము ఓం సం సూర్యాయ నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి యొక్క గ్రహస్థితి చంద్రుడు దృష్టి మీకు లాభదాయకంగా కనబడుతోంది. కేతు ప్రభావం వల్ల కొంచెం ఒత్తిడి కూడా వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. చంద్రుడి పరంగా చూసినట్టయితే కనుక ఏదైనా ధనానికి సంబంధించి పెట్టుబడులు పెట్టాలన్నా విస్తరణ చేసుకోవాలన్నా ధనానికి సంబంధించి ఏ ప్రణాళికలు ప్రయత్నాలు చేసినా ఈరోజు చేసేయండి. చాలా చక్కగా ఉండబోతోంది. అయితే సామాజిక పరంగా చూసినట్టయితే మిత్రుల సహాయము అందుబాటులోకి వస్తుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు, పాత రుణాలు తీరిపోయే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం కూడా మెరుగయ్యే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము వినాయకుడికి పసుపుతో అర్చన చేసుకోండి. మంత్రము ఓం కేతవే నమః అనే మంత్రాన్ని 11 సార్లు, కేతువు మంచి దృష్టిలో లేడు కాబట్టి స్వామి ఉపశమనం కోసం 11 సార్లు ఈ మంత్రాన్ని తప్పనిసరిగా చదువుకోండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి గ్రహస్థితి చంద్రుడు బలంగా ఉన్నాడు కాబట్టి మంచి ఊరట సమయము. శుక్రుడు కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు. విశేషమైన రోజు ఈరోజు. వెంటనే డబ్బుకు సంబంధించినటువంటి ఏ ప్రయత్నాలు చేయాలన్నా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా వెంటనే స్టార్ట్ చేయండి. ఏ శుభకార్యాలకి ప్రణాళికలు వేసుకోవాలన్నా ఈరోజు చేసేసుకోండి. అయితే సామాజిక పరంగా చూసినట్టయితే మీ రాశిలో చంద్రుడు ఉన్నందువల్ల మీ దైనందిన జీవితంలో చాలా చురుగ్గా ఉంటారు. అంటే డైలీ రొటీన్లుగా చురుగ్గా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. ఏ నిర్ణయాలు తీసుకున్నా కాన్ఫిడెన్స్గా ముందుకు వెళ్ళబోతుంటారు. అయితే అభిప్రాయాలు కొంతమంది మీకు వ్యతిరేకంగా చెప్పవచ్చు, కానీ దాన్ని పట్టించుకోకండి. ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము లక్ష్మీ అమ్మవారిని పూజ చేసుకుని తెల్లని వస్త్రాలను ధరించే ప్రయత్నం చేయండి. తెల్లని వస్త్రాలు ఎవరికైనా దానంగా ఇచ్చినా కానీ విశేషంగా ఉంటుంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం శ్రీం మహాలక్ష్మీ నమః. దీన్ని 16 సార్లు చదువుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 12వ స్థానంలో ఉండడం వల్ల నిద్రకు సంబంధించినటువంటి సమస్యలు రావడము, అశాంతిగా ఉండడము, అలజడిగా ఉండడము, మనసు ఉల్లాసంగా లేకపోవడము, ఇలాంటివన్నీ కలిగే అవకాశం కనబడుతోంది. అయితే సామాజిక పరంగా చూసినట్టయితే మీరు కోపము, ఆవేశము, నోరు కంట్రోల్లో పెట్టుకోవాలి. అయితే మనసులో విషయాలను ఇతరులకి చెప్పకండి. మీ సీక్రెట్స్ని ఎవ్వరికీ చెప్పకండి. గోప్యత పాటించండి. అయితే ఏదైనా లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఆరోగ్యాన్ని ఒకంత గమనించుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము కుజుడికి సంబంధించిన పూజ చేసుకోండి. గోధుమలు దానంగా ఇచ్చి ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 18 సార్లు చదువుకోండి ఈరోజు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి
గ్రహస్థితి బృహస్పతి చాలా బలంగా ఉన్నాడు. ధనాన్ని, విజయాన్ని ఇవ్వబోతున్నాడు. మీరు అస్సలు వృధా చేసుకోకండి. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఈరోజు బంగారం లాంటి రోజు ఉపయోగించుకోండి. అయితే సామాజిక పరంగా చూసినట్లయితే మీ యొక్క ఆలోచనలు కార్యరూపంలో ఇన్నాళ్ళు ఆలోచనగానే ఉండిపోయింది. ఇప్పుడు దాన్ని కార్యరూపంలో పెట్టే పని చేస్తారు, సక్సెస్ కూడా అవుతారు. గణిత సాంకేతిక రంగాల్లో ఉన్న వారికి విజయం చేకూరే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో సౌఖ్యము, వ్యాపారస్తులకు మెరుగుదల, లాభాలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉంటుంది. మీకు చెప్పదగిన పరిహారము గురువార వ్రతమైనా చేసుకోండి, లేదా గురు సంబంధిత ఆలయాలను దర్శించండి. పసుపుతో స్వామివారికి అర్చన చేసే ప్రయత్నం చేసుకోండి. పసుపును దానంగా ఇచ్చుకోండి. అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం బృహస్పతియే నమః. ఈ మంత్రాన్ని 19 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితి శని బలంగా ఉండడం వల్ల శ్రమకు తగిన ఫలితాన్ని మీరు ఈరోజు పొందబోతున్నారు. అయితే సామాజిక పరిస్థితి చూసినట్టయితే కనుక ఇంట్లో పెద్దల యొక్క సలహా మీరు తప్పనిసరిగా పాటించుకోవాలి. కొంచెం ఒత్తిడితో ఈరోజు మీకు ప్రారంభమవుతుంది. లేస్తూనే స్ట్రెస్ ఫీల్ అవ్వడము, చిరాగ్గా ఉండడము అలాంటివి జరిగే అవకాశం కనబడుతోంది. కానీ పకడ్బందీగా మీరు వ్యవహరించినట్టయితే కనుక విజయాలు మీ సొంతమవుతాయి. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి అభిషేకం కనుక చేసుకున్నట్టయితే నల్ల నువ్వులతో అభిషేకం చేసుకోవడము, నలుపుకు సంబంధించినటువంటి ఏదైనా పదార్థాన్ని నైవేద్యంగా పెట్టుకోండి. మీకు చెప్పదగిన మంత్రము ఓం శం శనేశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని 23 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి శని మీ రాశిలోనే స్థిరంగా ఉండి నిదానంగా కదులుతున్నాడు. కాబట్టి సామాజిక ఫలితాలు ఎలా ఉంటున్నాయి అంటే ఆర్థికంగా విపరీతమైన ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కొంచెం వివాదాలు జరిగే అవకాశము అయినప్పటికీ కొంతమంది మంచిగానే అంటే ఆనందకరంగానే ఉండబోతున్నారు. ప్రభుత్వ పనుల్లో పురోగతి ఉంటుంది. మిత్రుల నుంచి సహాయం సమయానికి లభిస్తుంది. మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుని ఆలయ దర్శనం చేసుకోండి. హనుమాన్ యొక్క చరిత్రను పఠించినట్టయితే చాలా మంచి ఫలితాలు పొందుతారు. అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం హం హనుమతే నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే దీంతో పాటు శని భగవానుడికి ఏదైనా వస్తువుని కానీ దానంగా ఇచ్చినట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు, రాహు కూడా మీ రాశిలో ఉండడం వల్ల మీరు చాలా వివేకంతో, తెలివితేటలతో వ్యవహరించాలి. సామాజికంగా చూసినట్టయితే బుద్ధి, సమయస్ఫూర్తి మీకు బాగా కలిసి వస్తాయి ఈరోజు. అయితే సాహిత్య కళారంగాల్లో ఉన్న వారికి విశేషమైన గుర్తింపు కనబడుతుంది. కుటుంబంలో మానసికంగా ఆనందం కలుగుతుంది. దాంతోపాటు విదేశాలు వెళ్ళడానికి ఒక శుభవార్త రావడమో, శుభ సూచన కనపడమో ఈరోజు కనబడుతుంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేసుకోండి. విష్ణువుకు సంబంధించినటువంటి మంత్రాన్ని 24 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. ఆ మంత్రము ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని 24 సార్లు చదువుకోండి. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి, దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చెప్పే అంశంలో ఫలితాలు, సూచనలు. నమస్తే.